అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో నన్ను ఓపీలో కన్సల్ట్ అయ్యే చాలామంది పేషెంట్స్ వాళ్ళకి ట్రీట్మెంట్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ సెక్షువల్గా ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్లో రియాలిటీ ఏమిటి అండ్ పేషెంట్స్కి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి అండ్ ఆ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ని మనం రియల్గా ట్రీట్మెంట్తో మీట్ అవ్వగలమా లేదా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య లేదా సిగ్రెస్ క్రౌన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది పేషెంట్స్ జనరల్గా నన్ను ఓపీలో కన్సల్ట్ అయ్యే చాలామంది పేషెంట్స్ ఏజ్ వచ్చేసి 40 నుంచి 35 నుంచి 45-50 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చాలా ఎక్కువ మంది పేషెంట్స్ ఉంటారు. ఈ పేషెంట్స్కి అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి జనరల్గా ఉండే రీజన్స్ ఏముంటాయి అనంటే షుగరు, బీపీ, స్మోకింగు, ఆల్కహాలు, ఒబేసిటీ లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము. ఈ కారణం వల్ల వాళ్ళకి అంగస్తంభన సమస్య వచ్చింది. సో వాళ్ళు సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం పూర్తిగా గట్టిగా అవ్వక, ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇట్లా ఇన్సర్ట్ చేసి సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు పెన్నిస్ పూర్తిగా గట్టిగా అవ్వక ఇట్లా బెండ్ అయిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయి 7 అవుట్ అవ్వకముందే పెన్నిస్ మెత్తగా అయిపోయి కిందకి స్లిప్ అయిపోయింది. కొన్ని రకాలుగా కొంతమంది ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే వీళ్ళకి సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ వచ్చేసి ఎక్కువ మందిలో షుగరు, బీపీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం. జనరల్గా ఇవే రీజన్స్ ఉంటాయి. ఈ పేషెంట్స్కి కరెక్ట్గా మనము రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి వాళ్ళకి క్లియర్ అయిపోయి సెక్షువల్గా వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఈ పేషెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి అనంటే వాళ్ళకి మెడిసిన్స్ ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లంకి రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసి 1 మంత్ మెడిసిన్స్ వాడిన తర్వాత 1 మంత్ మెడిసిన్స్ వాడుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీకు మెడిసిన్స్ వాడిన తర్వాత సెక్షువల్గా అంటే బాగానే ఉంది సార్ అంటారు. మరి బాగానే ఉంది కదా ఇంకా ఏంటి అనంటే లేదు సార్ నాకు 15-20 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చినంత ఎరెక్షన్ ఇప్పుడు రావట్లేదు అని అంటారు. అక్కడ రియాలిటీ ఏమిటి అనంటే వాళ్ళకి సెక్షువల్ ప్రాబ్లం రావడానికి రీజన్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తే వాళ్ళు సెక్షువల్గా కలిసి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు లేదా అనేది రియాలిటీ. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయి అనంటే నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత ఎరెక్షన్ ఉందో అంత ఎరెక్షన్ కావాలి సార్, నాకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎంత ఎరెక్షన్ ఉందో అట్లా ఎరెక్షన్ కావాలి, నేను 15 సంవత్సరాలు ఉన్నప్పుడు రోజుకి 3-4 సార్లు లేదా 20 సంవత్సరాలు ఉన్నప్పుడు లేదా పెళ్ళైన కొత్తల్లోనూ రోజుకి 3-4 సార్లు సెక్స్లో కలిసేవాడిని, ఇప్పుడు రోజుకు ఒకసారే కలవగలుగుతున్నాను, లేదంటే వారానికి 3-4 సార్లు సెక్స్ చేయగలుగుతున్నాను, ఇంతకు ముందులాగా రోజుకు 3-4 సార్లు సెక్స్ చేయలేకపోతున్నానని చెప్తారు. మీ ఏజ్ ప్రకారము మీకున్న ప్రాబ్లంకి రియల్గా ఎంత ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుందో, ఎంత దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అనేది చూసుకోవాలి. పని పాట లేకుండా ఉన్నప్పుడు ఎవరికైనా సరే 15-20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తున్నప్పుడు ఎవరికైనా పని పాట ఏముండదు. రోజుకి 3-4 సార్లు అయినా సెక్షువల్గా కలుస్తారు. అదే 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏజ్ వచ్చిన తర్వాత ఏజ్ పెరిగి దాంతోపాటు షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి, వెయిట్ పెరిగి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉండి, వీటన్నిటితో పాటు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు పెరిగి 15-20 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు ఎరెక్షన్స్ వస్తున్నాయి దేనికనంటే ఓన్లీ రీజన్ ఆ ఏజ్లో మీకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. ఇంట్లో వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, మీరు ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారు. 30-35 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత మీరు పెళ్లి చేసుకొని మీరు ఇంకొక ఫ్యామిలీని మీరు పోషించాలి. మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఈ వర్క్ స్ట్రెస్ ఉంటుంది, జాబ్ ప్రెషర్స్ ఉంటాయి. దాంతోపాటు మీకున్న ఈ అలవాట్ల వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం తగ్గిపోయింది, షుగర్, బీపీ వల్ల లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల. సో ఆ రియాలిటీని వదిలేసి ఎంత మట్టికి నాకు 15 సంవత్సరాలప్పుడు నేను రోజుకు 3-4 సార్లు కలిసేవాడిని, లేకపోతే పెళ్ళైన కొత్తలో రోజుకు 3-4 సార్లు కలిసేవాడిని, లేకపోతే నాకు అప్పుడు చాలా గట్టిగా ఉంది ఇప్పుడు అంత గట్టితనం లేదు ఏదో సెక్స్ చేయగలుగుతున్నాను అంటారు. మీ సెక్షువల్గా అంగస్తంభన సమస్య ఉన్నప్పుడు మీరు ఆ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని మెడిసిన్స్ వాడుకోవటం వల్ల మీ సెక్షువల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అట్లీస్ట్ వీక్లీ 3-4 టైమ్స్ లేదా మినిమం 2-3 టైమ్స్ అయినా సెక్షువల్గా కలుస్తున్నారా లేదా అనేది అది రియాలిటీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత. అంతేగాని 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు రోజు 3-4 సార్లు సెక్షువల్గా కలిసినట్లు లైఫ్లో ఎవడు కూడా కలవలేడు. అండ్ చాలామంది చెప్పేది ఇంకోటి ఏంటంటే సార్ మా ఫ్రెండ్ రోజు 3-4 సార్లు కలుస్తాడంట, మా ఫ్రెండ్స్ అందరూ చెబుతున్నారు సార్ అని. మీరు చూసారా వాడు రోజు 3-4 సార్లు కలుస్తున్నాడని? వాడు చెప్పాడు అంతే, వాడు చెప్పింది మీరు ఏమైనా చూసారా? వాడు రోజు 3-4 సార్లు కలుస్తున్నాను. కామన్గా చెప్పేది ఇదే మాట పేషెంట్స్. సార్ మా ఫ్రెండ్స్ చెబుతారు సార్ రోజు 3-4 సార్లు కలుస్తామని చెప్పేసి అని.
నాకు తెలిసి వాడు రోజుకు 3-4 సార్లు కలుస్తున్నాడంటే ఫస్ట్ థింగ్ వాడు 100% అబద్ధం చెబుతున్నాడు. లేదు అని అంటే అసలు వాడికి రెండో పని పాట ఏం లే. వాడికి ఇక లైఫ్, ఫ్యామిలీయో, సంపాదనో, జీవితంలో బాగుపడాలనో ఏమీ లేదు. ఇంక వాడు ఒక పర్వర్టెడ్ ఫెలో. వాడు అబ్నార్మల్. నిజంగా రోజుకి 40 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా పని పాట లేకుండా రోజుకు 3-4 సార్లు సెక్స్లో కలుస్తున్నాడు అన్నాడంటే వాడికి పని పాట లేదని అర్థం. అంతేగాని ఎవడూ కూడా బుర్రా బుద్ధి ఉండి ఒక ఫ్యామిలీ ఉండి రెస్పాన్సిబిలిటీ ఉన్నాడు ఎవడు కూడా రోజు 3-4 సార్లు సెక్స్ చేయలేడు. అవన్నీ 15 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా ఉంటాయి. ఎందుకంటే ఆ ఏజ్లో మీకు హార్మోన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎటువంటి అలవాట్లు ఉండవు, ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు. డెఫినెట్గా ఆ ఏజ్లో ఎవరైనా సరే రోజుకు 2-3 సార్లు సెక్స్లు ఈజీగా కలుస్తారు. కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ వచ్చి ఒక ఏజ్ పెరిగి కొన్ని అలవాట్లు అయిన తర్వాత షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు రోజుకు ఒకసారి సెక్స్లో కలిసినా ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. అండ్ వారాన్ని 3-4 సార్లు సెక్స్లో కలిసిన ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్కి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అయ్యేటట్లు ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి ఏ డాక్టర్కి కూడా అంత ఛాన్స్ ఉండదు. కాకపోతే పేషెంట్స్ని సాటిస్ఫై చేయడం కోసము చెప్తే అబద్ధాలు చెప్పాలి. లేదు ఇటే మెడిసిన్స్ వాడు నువ్వు రోజు 3-4 సార్లు కలుస్తావని. ఎట్టి పరిస్థితుల్లో అది ఖచ్చితంగా అబద్ధమే. రోజుకు ఒకసారి కలిసేటట్లో లేదా మినిమం వారానికి 2-3 సార్లు కలిసేటట్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ చేయగలంలే కానీ పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్లు రోజుకు 4-5 సార్లు సెక్స్లో కలవాలో లేకపోతే 15-20 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎరెక్షన్స్ రావాలనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఉండదు. సో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం ఉండి కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటో తెలుసుకొని 100% మీ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.